తెలంగాణ పోలీసులు నిజాయితీగా స్పందించడంతో ఒక అతిపెద్దదైనటువంటి నిందితుడు తప్పించుకోకుండా ఆగుతున్నారు. అయితే కానీ వాడు తప్పించుకుని ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇప్పుడు ప్రజాభవన్, ఇంతకుముందు ప్రగతి భవన్ ముందు యాక్సిడెంట్ చేసి పారిపోతే అంటే వాళ్ళ డ్రైవర్ని పంపించేసి కొడుకుని తప్పించడానికి కాను స్కెచ్ వేసుకొచ్చినటువంటి షకీల్కి సంబంధించినటువంటి ఉదంతం ఇప్పుడు షకీల్ని కూడా పంజాగుట్ట పోలీసులు నిందితుడిగా చేర్చారు, మూడవ నిందితుడిగా చేర్చారు. అతన్ని తప్పించడానికి, తన కొడుకుని తప్పించడం కోసం 10 మంది కలిసి గేమ్ ఆడారన్నటువంటి విషయం పట్టబయలైంది. సీసీటీవీ ఫుటేజీల ద్వారా అసలు యాక్సిడెంట్ చేసిందే షకీల్ కొడుకు అన్నటువంటి విషయం తేలింది. దాంతో అతన్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోయి ఇక్కడ తప్పించేశాడు అన్నటువంటి విషయం కూడా బయటపడింది. ప్రస్తుతం షకీల్ మీద కేసు నమోదైంది. మరి కొడుకుని పిలిపించి లొంగేలా చేస్తారా, లేకపోతే ఈయన జైలుకి వెళ్ళి కొడుకుని కాపాడతారనేది చూడాలి. ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది తాజాగా బంజారా హిల్స్ దగ్గరన. శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి తను కారులో అక్కడ గుద్దేసేసి ఆ తర్వాత తన డ్రైవర్ని పోలీస్ స్టేషన్కి పంపించినటువంటి సంఘటన. హిట్ అండ్ రన్ కేసులు, ఈ కొత్త కోణాలు, ధనవంతులైనటువంటి వాళ్ళు తాము డ్రైవింగ్లో యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్లను లేకపోతే కనుక డబ్బులు తీసుకుని లొంగిపోయే వాళ్ళలో పెడుతుంటే పోలీసులు ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టట్లేదు. అసలైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విషయంలో తెలంగాణ పోలీసులు అభినందించాలి.